ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. నెల్లూరు జిల్లా వల్లేటిపాలెంలో కిడ్నాపర్ బాలికను వదిలి పరారయ్యాడు. దీంతో బాలికను సింగరాయకొండ పిఎస్ కు పోలీసులు తీసుకొచ్చారు. కాగా 3 రోజుల క్రితం బాలిక నాయనమ్మ రాజేశ్వరికి మాయ మాటలు చెప్పి కిడ్నాపర్ చిన్నారిని అపహరించుకుని పోయాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ సహాయంతో కేసును పోలీసులు ఛేదించారు. తల్లి ఒడికి బిడ్డను చేర్చారు. మేము ఇట్లా నా పేరు శిరీష సార్, చిలకూరి శిరీష. నేను కూలి పనికి వెళ్తాను. ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 అటు వస్తాను. మా వారు కూడా వెళ్తాడు పనులకి. ఆయన కూడా ఉదయం 6:30కి వెళ్తే సాయంత్రం నైట్ 8 అటు వస్తాడు. కొంచెం ఇవాళ మధ్యాహ్నం భోజనానికి కూడా వస్తాడు. ఆయన వచ్చే సమయానికైతే పాప లేదని తెలిసిన వెంటనే ఆయన వెతకడం స్టార్ట్ చేశాడు ఇక్కడిక్కడే. మళ్ళీ నేను 6:30లోపు వచ్చేసాను. రాగానే ఇట్లా చెప్పంగానే ఇట్లా పాపని మా అత్తమ్మ గారు తీసుకెళ్లారంట. బజార్కి తీసుకెళ్లారంట పాపను. అక్కడ తీసుకెళ్ళగానే స్టేషన్ దగ్గర ఎవరో మాయమాటలు చెప్పి మా పాపని ఇలా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మేము ఇంకా పోలీస్ వాళ్ళని కలిసాం సార్. మేము ఇట్లా నా పేరు శిరీష సార్, చిలకూరి శిరీష. నేను కూలి పనికి వెళ్తాను. ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 అటు వస్తాను. మా వారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. నెల్లూరు జిల్లా వలేటిపాలెంలో కిడ్నాపర్ బాలికను వదిలి పరారయ్యాడు. దీంతో బాలికను సింగరాయకొండ పిఎస్ కు పోలీసులు తీసుకొచ్చారు. కాగా 3 రోజుల క్రితం బాలిక నాయనమ్మ రాజేశ్వరికి మాయ మాటలు చెప్పి కిడ్నాపర్ చిన్నారిని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్ సహాయంతో కేసును పోలీసులు ఛేదించారు. తల్లి ఒడికి బిడ్డను చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరిని అడిగి తెలుసుకుందాం. శౌరి, సింగరాయకొండలో బుధవారం మూడేళ్ల బాలిక ఐశ్వర్య లభ్యమైంది. అయితే ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు దోహదపడింది. పోలీసులకు సహకారం అందించింది. పోలీసులకు కేసును అత్యంత సున్నితంగా చాలా త్వరగా 2-3 రోజుల్లోనే కేసుని ఛేదించడానికి ప్రధానమైన కారణం సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసును చాలా త్వరితగతిన పూర్తి చేశారు. బాలికను కిడ్నాపైన బాలికను వచ్చారు. అయితే ఈ రాజేశ్వరి వాళ్ళ నాయనమ్మతో నాయనమ్మ ఈ 3 బాలికను బయటకు తీసుకెళ్ళింది. అయితే ఈ బయటకు తీసుకువెళ్ళిన బాలికను తీసుకువెళ్ళిన నాయనమ్మకు మాయమాటలు చెప్పి వారికి సంబంధించిన ఒక వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినట్లుగా పోలీసులు సీసీ కెమెరా సహాయంతో గుర్తించి ఆ బాలిక కొరకు వెతకగా ఈ వల్లెటిపాలెంలో వాళ్ళ చుట్టాల ఇంటికి ఈ బాలికను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి జరుగుతుంది. ఇతర కొరకు కూడా పోలీసులు కిడ్నాప్ గురించి కూడా పోలీసులు గావిస్తున్నారు. అతని ఆచూకీ కూడా లభ్యమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2-3 రోజుల్లో కేవలం సీసీ కెమెరాలో అక్కడ బాలికను తీసుకెళ్తున్న విధులు ఉండటంతో ఇక్కడ ఎవరు ఏంటి రాజేశ్వరి వాళ్ళ మేనమ్మకు ఎలా పరిచయం అయినాడు, ఆమె గతంలో ఏం మాట్లాడాడు ఇటువంటి అని చెప్పేసి ప్రధానంగా పోలీసులు అధ్యయనం చేసి పోలీసులు ఈ 2-3 రోజుల్లోనే ఈ బాలిక చిన్నపైన కేసుని ఛేదించి తల్లిబడికి బిడ్డలు తెచ్చారు. రైట్ శౌరి, థ్యాంక్ యూ.